హరివంశ మహాత్మ్యం వ్యాస ప్రోక్త పద్మపురాణంలోని హరివంశ మహాత్మ్యం గురించి మొదట అధ్యాయంలో శ్రోత అయిన జనమేజయుడు ఇలా అడిగాడు. వైశంపాయన మహర్షి గారు, మీరు ఇదివరకు భారత శ్రవణ విధిని చెప్పి ఉన్నారు కదా ఇంతవరకే. ఇక హరివంశ శ్రవణ విధిని వివరించండి అని అడిగాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే హరివంశానికి శరీరము. హరివంశం అంటే సనాతనమైన శబ్దబ్రహ్మే. శబ్దబ్రహ్మను బాగా తెలుసుకున్నవాడే పరబ్రహ్మను చేరగలడు. మనిషి మనోవాక్కాయాలతో సంపాదించుకున్న పాపాలన్నీ హరివంశ శ్రవణంతో పటాపంచలైపోతున్నాయి. మనస్సుతో కానీ, మాటతో కానీ, ఇంద్రియాలతో కానీ 3 భాగాలుగా సంపాదన చేసుకున్నాడు పాపాలంతా. ఇవన్నీ కూడా ఈ హరివంశ శ్రవణంతో ఎవరు వింటారో వాళ్ళందరికీ కూడా ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. విష్ణు భక్తితో హరివంశ శ్రవణం చేస్తే అష్టాదశ పురాణాల శ్రవణం ఫలితం కూడా వస్తుంది. విష్ణులోక ప్రాప్తి కూడా లభిస్తుంది. కానీ కలియుగంలో దీనిని వినేవారే తగ్గిపోతారు. ముందు రోజుల్లో ఈ హరివంశం అంటే ఏం తెలీదు. వినేవాళ్ళు కూడా అరుదైపోతారు, చెప్పేవాళ్ళు ఉండరు. మంచి బుద్ధి పిల్లలు కావాలనుకునే స్త్రీలు ఈ హరివంశాన్ని తప్పకుండా వినాలి. అలాగే చిన్న పిల్లలను చంపిన పురుషుడు ఆ పాపం పరిహారం కోసం హరివంశాన్ని వినాలి. అలాగే పిల్లలు పుట్టి కూడా మరణిస్తూ ఉంటే స్త్రీలు కూడా ఈ హరివంశాన్ని వినాలి. ఇక ఆడపిల్లలు చేసేటువంటి పాపాలలో 5 పాపాలు ప్రధానమైనవి. అకారణంగా పువ్వులను నలిపివేయటం, అకారణంగా పళ్ళు కోసి ముక్కలు చేసి పాడు చేయటం, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఎడబాటు కల్పించటం. ఇలాంటి పాపాలు చేసిన స్త్రీలకు పై జన్మలో అసలే రజస్వాల కాకపోవటం కానీ, పుట్టిన పిల్లలు మరణించటం కానీ, లేదా గర్భస్రావాలు అయిపోతూ ఉండటం కానీ, లేదా 2వ సంతానం లేకపోవడం కానీ, ఇలాంటి దోషాలు సంభవిస్తాయి. ఇలాంటి దోషాలను నన్ను వింటే పోగొడతానని హరివంశం గర్జిస్తుంది. ఎవరు నన్ను వింటే, హరివంశాన్ని ఎవరు వింటారో వాళ్ళందరికీ కూడా ఈ పాపాలన్నీ పోతాయండి. పిల్లలు పుట్టి మరణిస్తూ ఉంటే 7 సార్లు వినాలి. ఒకే ఒక సంతానం ఉంటే 3 సార్లు వినాలి. అందరూ ఆడపిల్లలే పుడుతూ ఉంటే పుత్ర సంతానం కోసం ఒకసారి వినాలి. ఇలాంటి దోషాలు ఏమీ లేకపోయినా జీవితంలో హరివంశాన్ని ఒకసారి వింటే పై జన్మలో ఇలాంటి దోషాలు కలగవు. ఈ దోషాలు ఉండేవాళ్లే హరివంశాన్ని వినాలనేమి లేదు. ఈ దోషాలు ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా వింటే ఇటువంటి పాప కూపంలో పడరు వాళ్ళని. హరివంశాన్ని అర్థం తెలుసుకుంటూ చదవటం ఉత్తమం. అర్థం తెలియకపోయినప్పటికీ కూడా తప్పులు లేకుండా చదివితే మధ్యమం. 9 రోజుల్లో పారాయణం చేయటం ఉత్తమం. 21 రోజుల్లో చేయటం మధ్యమం. 31 రోజుల్లో చేయటం అధమం. ఏది చేతనైతే అది చేయవచ్చు. కలియుగంలో అది సాధ్యం కాకపోతే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలిగితే అన్ని రోజుల్లో పూర్తి చేయవచ్చు. అయితే ఈ పారాయణ భర్త చేయాలి, భార్య గోవ్రతం చేయాలి. గోవ్రతం అంటే ఒకానొక శుద్ధ చవితి నాడు తెల్లవారుజామునే లేచి గోపూజ చేసి ఆవుకు మేత వేసి
పొలానికి పంపాలి, లేదా ఇంట్లోనే మేత వేయాలి. సాయంత్రం దాకా ఆవు మేసి దూడకు పాలు ఇచ్చేదాకా ఆగి అప్పుడు మళ్ళీ గోపూజ చేయాలి. మళ్ళీ మేత వేసి వరి అన్నం కూడా స్వయంగా వండి పెట్టాలి. అప్పటిదాకా ఆ స్త్రీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరాదు. ఇదే గోవ్రతం. ఇలా నెల రోజుల పాటు వరుసగా చేస్తూ హరివంశ శ్రవణం చేస్తే సుపుత్రుడు జన్మించి తీరుతాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక జనమేజయ, ఇక 9 రోజులు పారాయణ విధానం చెప్తాను. దీనికి చాలామంది సహాయం కావాలి. ఒక వివాహానికి కావలసినంత ధన సంపదను సమకూర్చుకోవాలి. జ్యోతిష్కులతో మంచి ముహూర్తం పెట్టించుకోవాలి. ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము అనేటువంటి 6 మాసాలు హరివంశ శ్రవణ ప్రారంభానికి ఉత్తమమైనటువంటిది. ఇంట్లో హరివంశ శ్రవణం ఏర్పాటు చేసుకుంటున్నామని బంధుమిత్రులందరికీ లేఖల ద్వారా వార్తలు పంపి ఆహ్వానించాలి. బంధువులు కాకపోయినా విష్ణు భక్తులకు, సత్పురుషులకు ఆహ్వానాలు పంపించాలి. వాళ్ళు సకుటుంబంగా వస్తే వారందరికీ కావలసిన వసతి ఏర్పాట్లు చేయాలి. ఈ హరివంశ శ్రవణాన్ని పుణ్యక్షేత్రంలో కానీ, అరణ్యంలో కానీ, కుదరకపోతే స్వగృహంలో కానీ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్నట్లయితే ఇంట్లోని సామాన్లన్నీ ఒక మూలకు సర్ది శ్రోతలకు సౌకర్యాలు చేయాలి. బయట ఏర్పాటు చేసేటట్లయితే స్థలాన్ని బాగా శుద్ధి చేసి ముగ్గులు పెట్టి పందిళ్ళు వేసి ఏర్పాటు జాగ్రత్తగా చేయాలి. ప్రవచనకర్త కూర్చొనేటువంటి వేదికను అరటి స్తంభాలతోనూ, తోరణాలతోనూ, వస్త్రాలతోనూ చక్కగా అలంకరించాలి. శ్రోతులు కూర్చునేటువంటి స్థలాన్ని కూడా మెట్లుగా 7 లోకాల క్రింద 7 లోకాల పైన ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలి. వినే శ్రోతల గౌరవానికి తగినట్లుగా ఆసనాలు కూడా ఏర్పాటు చేయాలి. వక్త, శ్రోతలు ఎదురుబదురుగా కూర్చోవటం మంచిది కాదు. వక్త తూర్పు ముఖంగా ఉంటే శ్రోతలు ఉత్తరముఖంగా ఉండాలి. వక్త ఉత్తరముఖంగా ఉంటే శ్రోతలు తూర్పు ముఖంగా ఉండాలి. ఇక ప్రవచనకర్త పండితుడు, ఉపన్యాస సమర్థుడు, విష్ణుభక్తిశీలుడు, విరక్తుడు, రకరకాల ఉదాహరణలు చెప్పడంలో నేర్పరి, సదాచార సంపన్నుడు, దయాశీలుడు అయి ఉండాలి. వక్త గుణహీనుడైతే ఫలితం ఏమి వస్తుంది అని ప్రశ్న అడిగినప్పుడు వక్తకు ప్రక్కన మరొక సహాయక వక్తను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇతడు కూడా మొదటి వక్త అంత సమర్థుడుగా ఉండాలి. వక్త ఒకరోజు ముందుగానే క్షౌరం చేయించుకొని ప్రవచన దీక్షకు సిద్ధంగా ఉండాలి. ప్రవచనం ప్రారంభమయ్యే రోజున వక్తకు, శ్రోతకు కూడా తారాబల, చంద్రబలాలు సరిపోయేటట్లుగా చూసుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటి విచారాన్ని చెప్పుకొని వస్తున్నారు. ఈ సద్గ్రంథాన్ని పారాయణం చేసే విధానాన్ని చెప్పుకొని వస్తున్నారు. అట్లా చెప్తూ తర్వాత ఏం చేయాలంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అరుణోదయే వినిర్వర్త్య శౌచం స్నానం సమాచరేత్ నిత్యం సంక్షేపతః కృత్వా సంధ్యాధ్యం ప్రయతస్తతః. సుముహూర్తం రోజున నిత్యానుష్ఠాలు సంగ్రహంగా పూర్తి చేసుకొని విఘ్న నివారణ కోసం గణపతి పూజ చేసి ఆ తరువాత లక్ష్మీదేవితోనూ పుత్రులతోనూ కలిసి ఉన్నటువంటి గోపాలకృష్ణుడికి సంగ్రహంగా పూజ చేసి ఆ తర్వాత హరివంశ పురాణ శ్రవణం చేస్తానని
ప్రవచనకర్త శ్రవణం చేస్తానని శ్రోత శాస్త్రోక్తంగా సంకల్పం చేయాలి. ఇద్దరు కూడా నేను చెప్తున్నానని ఆయన సంకల్పం చేయాలా, నేను వింటున్నానని మనం వినేవాళ్ళు కూడా చేయాలి. ఆ తర్వాత శ్రోత ప్రవచనకర్తను పూజించి వస్త్రాది దానాలు చేసి అతన్ని ప్రవచనకర్తగా వరించాలి. ప్రవచనకర్త ప్రవచనం చేయటానికి అంగీకరించి తన కుడి చేతి శ్రోత చేత రక్షాబంధనం చేయించుకోవాలి. ఆ తర్వాత వక్త శ్రోత ఇద్దరూ కలిసి ఈ క్రింది శ్లోకంతో వ్యాస భగవానుని ప్రార్థించాలి. నమస్తే భగవన్ వ్యాస సర్వశాస్త్రార్థకోవిద. నమస్తే భగవన్ వ్యాస సర్వశాస్త్రార్థకోవిద. బ్రహ్మ విష్ణుమఖేశాన మూర్తే సత్యవతీ సుత. మూర్తే సత్యవతీ సుత అని వ్యాసుడిని ప్రార్థన చేస్తూ, సర్వశాస్త్ర పండితుడవు, బ్రహ్మ విష్ణు మహేశ్వర మూర్తివి, సత్యవతీ పుత్రుడవు అయినటువంటి ఓ వ్యాస భగవానుడా నీకు నమస్కారం. ఆ తర్వాత వక్త ప్రవచనం ప్రారంభించాలి. శ్రోత వక్త మీద గౌరవ భావంతో శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఆ వక్తనే గురువుగా భావించాలి. ప్రవచనం జరిగేటప్పుడు అడ్డదిడ్డంగా వాదించే వారిని నాస్తికులకు దగ్గరకు చేర్చుకోకూడదు. అలా భక్తిగా శ్రవణం చేస్తే పుత్ర ప్రాప్తి మాత్రమే కాక పాప వినాశనం కూడా జరుగుతుంది. ఇక అధ్యాయం 3లో చెప్తున్నారు, రాజా ఇందాక గోపాలకృష్ణ పూజ చేయాలని చెప్పాను కదా, ఆ విధానం చెబుతాను. హరివంశ శ్రవణంలో మంత్రజపం ముఖ్యం. అందుకోసం 5 ఋత్వికులను నియమించుకొని వారి చేత ద్వాదశాక్షరి మహామంత్రము, సంతాన గోపాల మంత్రము, మహారుద్రజపము, పార్థివలింగ పూజ, గణనాథ మంత్రజపము చేయించాలి. అలాగే తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకొని పితృదేవతలను కూడా తృప్తిపరచాలి. 5 మండలాలను స్థాపించి మధ్య మండలంలో గోపాలకృష్ణుని ప్రతిష్ఠించి చుట్టూతా పరివార దేవతాన్ని స్థాపించాలి. ఆ తర్వాత గోపాలకృష్ణుడికి పూజ చేసి ఆ తర్వాత హరివంశ గ్రంథానికి కూడా ఆ గ్రంథానికి కూడా పూజ చేయాలి. ఆ తర్వాత కొబ్బరికాయ చేతిలో పట్టుకొని తన కోరికలు తీర్చమని గోపాలకృష్ణ దేవుణ్ణి ఏకాగ్రంగా దీనంగా ప్రార్థించాలి. ఇక శ్రవణం చేసే దంపతులు ఇంటి చింతలు, వ్యవహారాల చింతలు మానేసి శ్రద్ధగా శ్రవణం చేయాలి. శ్రద్ధను బట్టి సిద్ధి వస్తుంది. మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజే గురు యాదృశీ భావన యస్య సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రము, తీర్థము, బ్రాహ్మణులు, దైవము, జ్యోతిష్కుడు, ఔషధము, గురువు, వీటి విషయంలో మనకి ఎలాంటి భావం ఉంటే అలాంటి సిద్ధి లభిస్తుంది. పెద్దల నిర్ణయం కనుక గురుభక్తితోనూ శ్రద్ధతోనూ శ్రవణం చేయాలి. పొద్దున్నే కథాశ్రవణం ప్రారంభం చేయాలి. మధ్యాహ్నం 2 గడియలు విరామం ఇచ్చి మళ్ళీ సాయంత్రం దాకా కొనసాగించాలి. ఇక నవాహ దీక్షతో హరివంశ శ్రవణం చేసేవారు. కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఒకే పూట భోజనం చేయాలి. నేల మీదే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఆదరవు లేనటువంటి అన్నమే తినాలి. పాయసం తినవచ్చు. శ్రవణ సమయంలో మలమూత్రాలు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం
ఆహారం స్వల్పంగా తీసుకోవాలి. శ్రవణం ప్రారంభం చేసినప్పటి నుంచి మలమూత్రాలు విసర్జించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. శక్తి ఉంటే 9 రోజులు ఉపవాసం చేయవచ్చు. లేదంటే బియ్యం వేయించిన అన్నాన్ని ఒట్టి పాలతో తినవచ్చు. లేకపోతే కేవలం నెయ్యి కానీ కేవలం పాలు కానీ త్రాగి ఉండవచ్చు. లేదా వట్టి పళ్ళు తినవచ్చు. ఈ నియమాలన్నిటిలోనూ కథాశ్రవణం నిర్విఘ్నంగా చేయగలగడం ముఖ్యంగా, అంతేగాని మొండిగా ఉపవాసం చేయటం ముఖ్యం కాదు. మొండిగా ఉపవాసం చేసి మొండిగా వ్రతాలు చేసి కథ వినుకోకుండా ఆసుపత్రికి వెళ్ళటం మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారాన్ని వెండి బంగారు పాత్రల్లో కాకుండా ఆకులలోనే తినాలి. పప్పులు, తేనెలు, నూనె, బరువైనటువంటి ఆహారం తినుకోరాదు, తీసుకోకూడదు. బరువైనటువంటి ఆహారం, పప్పులు, తేనె ఇవన్నీ కూడా బరువైంది. పవిత్రమైన భావంతో వంట చేసేవారి వాళ్ళ వంటే తినాలి. పవిత్ర భావంతో వంట చేయాలి. పాచిపోయినవి, మాడిపోయినవి, ఫ్రిడ్జ్లో పెట్టినవి అంటే నిలువ ఉన్నవి తినరాదు. నిషిద్ధ పదార్థాలు తినరాదు. ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, చెట్టవ్రేళ్లకు వండేటువంటి పంటలు, అటువంటి పంటలు చెట్టవ్రేళ్లకు పండుతున్నాయి అవి అంటే గుమ్మడికాయ, మాంసము మొదలైనవి అసలే పనికిరావు. ప్రవచనకర్త కంటే తక్కువ ఎత్తు ఉన్న ఆసనంలోనే కూర్చొని వినాలి. అంతకంటే ఎక్కువ ఎత్తున్న ఆసనంలో కూర్చొని వింటే పై జన్మలో కాకి అయి పుడతాడు. పడుకొని కానీ వ్రేళ్లాడి కానీ వీరాసనంలో ఉండి కానీ కథాశ్రవణం చేయరాదు. అలా చేస్తే పై జన్మలో మద్ది చెట్టు అయి పుడతాడు. పడుకొని వినేవారు కొండ చిలువై పుడతారు. వక్తకు నమస్కరించి కథాశ్రవణం చేయాలి. ప్రవచనం జరుగుతూ ఉండగా దుర్వాదాలు చేయరాదు, మాటలాడకూడదు. అలా చేస్తే పై జన్మలో గాడిదిగా పుట్టి ఆ పై జన్మలో ఊసర వెళ్ళి అవుతాడు. ప్రవచనానికి విఘ్నం కలిగిస్తే 1,000,000 సంవత్సరాలు నరకం వస్తుంది. ఆ పై జన్మలో ఊర పందిగా పుడతారు. హరికథను అసలే వినుకోకుండా దూరంగా పోతే పై జన్మలో అడవి పందిగా పుడతాడు. ప్రవచనం జరుగుతూ ఉండగా ఇతర వార్తలు మాట్లాడకూడదు, ఫోన్లు చూడకూడదు, చిన్నపిల్లలను లాలించరాదు, పరిహాసము మాట్లాడరాదు, నవ్వుకోకూడదు, పిసి పిసి మాట్లాడుకోకూడదు, స్త్రీలతో సంభాషించరాదు. కథాశ్రవణంలో ఉన్నవారు స్త్రీలను, రాజులను, మహాత్ములను విమర్శించరాదు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.